ఓవరాల్గా ఇప్పుడు జనాన్ని మన వైపుకు తిప్పుకోవడము ఒక రాజకీయ పార్టీ అధినేతలు మీరు మీ దగ్గర ఉన్న అసలు ఇవే ఇప్పుడు వీటితో ఈ సిద్ధాంతం ఈ భావజాలంతో ఇప్పటి వరకు అట్రాక్ట్ చేసుకున్న వాళ్ళు కొద్దిగా తక్కువ ఉన్నారు. ఎందుకంటే ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు కరెక్ట్గా చెప్పాలంటే మీలాంటి ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ వీళ్ళందరూ నామినేటెడ్ పోస్ట్ ఒక కేజ్రీవాల్ తప్ప మిగిలిన వాళ్ళందరూ గవర్నర్లు అయ్యారు. నరసింహన్ గారు కిరణ్ వీళ్ళందరూ అయ్యారు. అయితే మీరు అలాంటి మాస్ ఎలిమెంట్తో వీళ్ళని ఎలా అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నారు? కాన్ఫిడెన్స్ ఉంది, చేయగలం అన్నది. మనకు క్లారిటీ అంటే మనకేంటంటే ఓపిక ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ఇన్స్టెంట్ రిజల్ట్స్కి జనాలు అలవాటు పడిపోయి ఇన్స్టెంట్ కాఫీ, T20 ఇట్లాంటి వాటి. కానీ ప్రజా సమస్యలు తీసుకువెళ్ళాలంటే కొద్దిగా లాంగ్ టర్మ్గా కూడా మనం తీసుకెళ్ళాలి. ప్రజలకు ఆలోచింపే విధంగా చేయాలి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎస్ మా భావజాలాన్ని తీసుకెళ్తాం, మా ప్రయత్నాలు మేము చేస్తాం, మా క్యాండిడేట్లు పెడతాం. కానీ ఈ పోరాటం అన్నది ఇది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే అందుకనే చెప్పాను, ఆశయాలు లేవు కానీ ఆశయాలు మాకు ఉన్నాయని చెప్పి ఆశయాల్లో తీసుకెళ్తాం ప్రజల్ని. దానికి సమయం పట్టవచ్చేమో కానీ బట్ చెప్పలేము. సునామీ వచ్చినప్పుడు ఏది నిలవదు. సో ప్రజల ఆలోచన విచారాలని మనం మార్చగలిగితే దాని ముందు ఏది కూడా తట్టుకోలేదు. కాబట్టి ఆ విధంగా ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం జరుగుతుంది. చాలామంది కాంటాక్ట్ చేస్తున్నారు మమ్మల్ని. మేనిఫెస్టో కూడా ప్రజల్నే అడిగాం, మీరు మాకు సజెషన్లు ఇవ్వండి ఏం చేయాలని. విపరీతంగా మాకు సూచనలు వచ్చాయి. సో వీటిలన్నింటినీ కంపైల్ చేశాము. కంపైల్ చేసి మొత్తం చేసి మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం మేబీ ఒక 2-3 రోజులు. JBNP, జై భారత్ నేషనల్ పార్టీ. అంటే జై భారత్ పార్టీ అని జై భారత్ పార్టీ అది జేఎస్పీ అది జనసేన పార్టీ. అసలు ఆ ఎపిసోడ్ లేదు సార్, మీరు దాని లోపలికి వెళ్ళడము తిరిగి రావడం దానికి అసలు ఏముంది మాకు తెలియదు అన్నట్టు. తెలియదు ఏం లేదు, నేను ముందే చెప్పాను. పార్టీలోకి వెళ్ళాను, జీరో బడ్జెట్ పాలిటిక్స్ అక్కడ చెప్పారు. అప్పుడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఆ విధంగానే నోటుకు మద్యము ఏది ఇవ్వకుండా కంటెస్ట్ చేశాం. ఎలక్షన్ కమిషన్ లిమిట్స్లోనే చేశాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను వైజాగ్లో కంటెస్ట్ చేసినప్పుడు నేను ఎంపీగా మీరు ఎన్నుకుంటే ఏం చేస్తానని కూడా బాండ్ పేపర్ మీద రాసిచ్చాను, స్టాంప్ పేపర్ మీద. ఈసారి జై భారత్ నేషనల్ పార్టీ క్యాండిడేట్స్ అందరు కూడా నియోజకవర్గానికి ఏం చేస్తారన్నది వాడు బాండ్ పేపర్ మీద రాసి ప్రజలకు ఇస్తారు. ఇది కనుక మేము చేయకుంటే మా మీద కేసులు పెట్టండి కూడా రాసిస్తారు. ఎందుకంటే మార్పు తీసుకురావాలి. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ అక్కడ కంటిన్యూస్గా రాజకీయాలు అంటే పొలిటికల్ పార్టీగా మన ఆశయాలు తీసుకువెళతామా లేదా అన్న సంశయంతో, ఎందుకంటే వారు మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళాలి అన్న అభిప్రాయం వ్యక్తం చేయడం వల్ల ఏ విషయాలైతే ఒక రాజకీయ పార్టీ శాశ్వతంగా ప్రజల్లో ఉండాలి, కంటిన్యూస్గా ప్రజలకు ఉండాలి, పార్ట్ టైంగా ఉండకపోవచ్చు అని ఫుల్ టైం కావాలి ఎప్పుడు పాలిటిక్స్. సో ఫుల్ టైంగా ఉండాలని చెప్పేసి ఆ సమయంలో నేను పార్టీ నుంచి బయటకు వచ్చి రావడం జరిగింది. అంతే. పాలిష్డ్ కాదు, ఉన్న నిజాలు చెప్తాను. ఏం లేదు, ఒరిజినల్ కూడా ఇదే జరిగింది. ఎందుకు నేను దాచడం ఎందుకు? నేను ఆయనతో ఉన్నది ఐ థింక్ ఒక 15 days అనుకుంటాను. నేను ముందు జాయిన్ అంటే ఇప్పుడు అంతా ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఉన్నాము, బిజీగా ఉన్నాము, తిరుగుతున్నాము. అంటే ఆయన ఏంటంటే ఒక మార్పు తీసుకొద్దామన్న దీంట్లో మాట్లాడారు. అప్పుడు ఒక మార్పు తీసుకొద్దాం, ఒక ప్రజల్లో ఆలోచన తీసుకెళ్దాం. ఆయన అదే అన్నారు కదా, మరి 25 సంవత్సరాలు మేము ఉంటాం, మీకు ఇమీడియట్గా ఫ్రీ వీల్ ఇవ్వడం కాదు అలాగన్నా దీంతో తీసుకెళ్ళాము. అందరూ కూడా కష్టపడి పనిచేశారు. ఆ తర్వాత వచ్చేసి రాజకీయాల్లో ఈ ఓటింగ్లో రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. కానీ ఏంటంటే అదే ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలన్నది నా ఉద్దేశం ఉండింది. కాబట్టి ఫుల్ టైమ్గా మనం ముందుకు వెళితే ఒక ఆల్టర్నేటివ్గా తయారవ్వగలమని. అంటే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారు? అసలు మీరు ఉన్న కొన్ని రోజులైనా అసలు ఆయన సైనికులు కావచ్చు, సాధారణ ప్రేక్షకులు కావచ్చు, సాధారణ ఓటర్లకి పౌరులు కావచ్చు, అసలు ఆయన ఎలా తెలుసు? ఇప్పటికీ ఆయన స్టిల్ రన్నింగ్లో ఉన్నాడు, కాంపిటీషన్లో బరిలో ఉన్నాడు. ఆయన ఈరోజు నేను చూసి నేను ఒక అభిమానిగా నేను ఓటు వేయాలి వద్దు, ఎందుకు, అవును కాదు, మీరు ఇన్ జనరల్గా ఇప్పుడు ఆయన అభిమానులు మనం వేరు చేయలేం, అది దానికి అది ఒక నీళ్ళలాగా టచ్ అయిపోయింది. మీరు ఒక కామెంట్ ఏం చేస్తారు? అంటే ఏంటంటే ఇప్పుడు ఒక థర్డ్ ఆల్టర్నేటివ్గా వస్తారని చాలామంది అనుకున్నారు. సో ఇప్పుడు మళ్ళీ వెళ్ళి తెలుగుదేశంతో వాళ్ళు పొత్తు పెట్టుకోవడం వల్ల మళ్ళీ ఏమైంది అన్న ఒక ఇది, ఏదైతే ప్రభుత్వం కరప్ట్గా ఉందని చెప్పి కామెంట్ చేసిన వాళ్ళు
మళ్ళా వెళ్ళి దీంతో పొత్తు పెట్టుకోవడం అన్నది చర్చలు జరుగుతున్నాయి. అల్టిమేట్గా ఒక పొలిటికల్ పార్టీ యొక్క లీడర్ హీ విల్ టేక్ ఎ డెసిషన్. రాబోయే ఎన్నికల్లో మనం ఎలా వెళ్ళాలి, ఒంటరిగా వెళ్ళాలా లేకుంటే పొత్తు పెట్టుకుని వెళ్ళాలా, ఏ విధంగా వెళ్ళాలని దట్ ఈస్. బట్ ఇన్ జనరల్ పబ్లిక్లో జరుగుతున్న చర్చ ఏంటంటే ఒక థర్డ్ ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ అయ్యింటే బాగుండేది అన్నది చాలామంది మాట్లాడుకుంటున్న విషయం. అల్టిమేట్లీ దట్ ఈస్ హిస్ డెసిషన్ ఎలా వెళ్ళాలని. ఈ అస్ట్రసీ ఆయన చెప్పుకోవాలి మరి. ఐ డోంట్ ఆయన ఏం ఆలోచించి అక్కడ ఆయన చేరారో కానీ ఆయన 2 సెక్షన్లు చూసుకున్నాడు సార్. ఇక్కడ 2014లో విత్ వాళ్ళు వెళ్ళాము, ఓకే వర్కౌట్ అయింది. 2019లో బయటకు వచ్చి వెళ్ళాము, ఓకే కాలేదు. ఇప్పుడు నేను మళ్ళీ అంటే ఈ రిపీట్ ఎందుకు చేయాలి అని అనుకున్నాడా? మేబీ అనుకుని ఉండొచ్చు. దట్ ఈస్ హిస్ తీవ్రంగా తప్పుపడుతుంది అనుకుంటున్నారు, రకరకాలుగా అనుకుంటున్నారు. అంటే ఇట్ ఇస్ ఆల్ అల్టిమేట్గా ఈ ఎలక్షన్స్ అప్పుడు తెలుస్తుంది పబ్లిక్ ఒపీనియన్ ఆ డెసిషన్స్ను వెదర్ దే వాళ్ళు స్వాగతించారా లేదా అన్నది ఈ ఎలక్షన్లో తెలుస్తుంది డెఫినెట్గా. మీరు చూసిన నేను మళ్ళీ రిపీటెడ్గా పవన్ గురించి కాదు, అసలు పవన్ కళ్యాణ్ పొలిటికల్గా పనికొస్తాడు పనికిరాడు సార్? ఆ ప్రజలు నిర్ణయిస్తారు. దట్ ఈస్ పబ్లిక్స్ ఒపీనియన్. ఎప్పుడైతే మనము ఈ రంగంలో ఉన్నామో, ఎలక్షన్లో ఉన్నాము, పొలిటికల్ పార్టీలో ఉన్నాము, అల్టిమేట్లీ పబ్లిక్ వర్డిక్ ఈజ్ ది ఫైనల్ థింగ్. వాళ్ళు నిర్ణయిస్తారు మనం పొలిటికల్గా ఫిట్టా లేదా అన్నది. కానీ మన భావాలు ఏంటన్నది తెలియజేయడం పొలిటికల్ లీడర్స్ యొక్క బాధ్యత. అది ఫైనల్గా అది ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నది తెలుస్తుంది. 2024లో తెలుస్తుంది దాన్ని బట్టి. ఎందుకంటే నాకు చేయదలుచుకోలేదు అన్నది కాదు, నాకు ఉన్న అభిప్రాయం నేను వ్యక్తం చేశాను. మీరు ఈ సమాధానమే రావాలి అని మీరేం అనుకోవట్లేదు కాబట్టి నాదే. ఏమనుకుంటామంటే నేను ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ ఎందుకు చూస్తానంటే నాకు తెలియంది నేను కొత్తగా ఇప్పుడు మీరు వచ్చారు సార్, మీ గురించి నేను బయటికి పోయి మీకు కొంత చెప్పుకోవచ్చు. సార్ ఇట్లా కొద్దిగా ఐపీఎస్ ఆఫీసర్ కదా, కొద్దిగా ఆ మైండ్ సెట్తో ఉంటారు, ఇట్లా ఉంటుంది, వీళ్ళు క్లాస్ కదా, మాస్ వీళ్ళు ఎలా అటాక్ చేస్తారు, నేను కొంత మాట్లాడుకుంటాను సార్. అది మనిషి నైజం, కరెక్ట్. అలాగా మీరు ఒక ఐపీఎస్గా, ఆ తర్వాత మీరు ఒక పబ్లిక్లో ఉన్న వ్యక్తిగా, పబ్లిక్ పల్స్ కూడా మీకు తెలిసి ఉంటుంది కొన్నాళ్ళుగా, కొన్నేళ్ళుగా. అరే ఇంత నిన్న ఇట్టున్నాడు, నిన్న ఇటు కాదు, ఇట్లా అలాంటి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. అవి ఏమైనా ఈ ప్రజలకు చెప్పగలరా అనేది మేము ముఖ్యంగా కోరుకుంటున్నది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో పాలన అన్నది కేవలం 2 కుటుంబాలకు మాత్రమే చెందాలా అన్నది కూడా మేము ప్రశ్నిస్తున్నాం. బేసిక్ ఒక కుటుంబం ఇంకో కుటుంబం, ఇంకా వేరే గత్యంతరం లేదా రాష్ట్రానికి అని చెప్పేసి కూడా మా ప్రశ్న అది బేసిక్. దానివల్ల ఏమవుతుందంటే, ఈ కుటుంబ పాలనల వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఇంపార్టెన్సు దాన్ని ఎలా పట్టుకొని ఉండాలి అన్న దాని మీద ప్రయారిటీ ఉంటుంది, కానీ పబ్లిక్ సర్వీస్ మీద అంత ఉండదు. ఎలాగైనా ఎలక్షన్ గెలవాలన్న దాని మీద ఉంటుంది, కానీ ప్రజలకు అధికారం ఇవ్వాలన్న ఇది కూడా ఉండదు వాళ్ళదేంటి. సో ఇంకా అక్కడ ఎమ్మెల్యేలకు కూడా ఎంత ఫ్రీడమ్ ఉంటుందో నాకు తెలియదు. ప్రజాస్వామ్యం పార్టీల్లోనే లేకుంటే మరి ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షిస్తారు ఈ పార్టీలు అన్నది కూడా నాకు డౌట్. అంటే మనకు ఎమ్మెల్యేలను అక్కడి నుంచి కొనేయడం, అక్కడి నుంచి తీసేసుకోవడం, ఇలాంటివన్నీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్? పబ్లిక్ ఒపీనియన్ ఎప్పుడైతే ఉన్నప్పుడు ఆ పబ్లిక్ ఒపీనియన్తో మనకు వచ్చిన సీట్లతో మనం ముందుకు వెళ్ళగలగాలి. ఈ విధంగా ప్రజలు ఒక పార్టీ వ్యక్తిని ఎన్నుకున్న తర్వాత ఆ పార్టీ వ్యక్తిని మళ్ళీ మన పార్టీలో జాయిన్ చేసుకోవడం, ఇవన్నీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. యాక్చువల్గా వాళ్ళ రిజిగ్నేషన్స్ కూడా స్పీకర్ అన్న వ్యక్తి ఇన్ని రోజులు పెండింగ్ పెట్టుకోవడం, ఇదంతా కూడా కరెక్ట్ కాదు. ఎస్, రిజిగ్నేషన్ ఇచ్చారా, డిసైడ్ చేయండి 3 వారాల్లో, మళ్ళీ ఎలక్షన్ పెట్టండి, అక్కడ పెట్టి మళ్ళీ తీసుకురండి. అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. కానీ ఈ విధంగా నెంబర్ గేమ్లో ఏమైపోతుందంటే ఫైనల్గా రాష్ట్రం దెబ్బతింటుంది, రాష్ట్ర భవిష్యత్తు దెబ్బతింటుంది. ఎప్పుడు కూడా నేను కుర్చీ మీద ఎలా కూర్చోవాలన్నదే ఉంటుంది, కానీ దానికోసం మన ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టారు. ఎన్నో అదే చెప్తున్నా, నా కుర్చీ నాకు ముఖ్యమైనప్పుడు ఏమవుతుందంటే రాష్ట్రం ఎటుపోయినా పర్వాలేదన్న స్థాయికి తీసుకురావాల్సి వస్తుంది. మీరు నాకు తెలిసి నేను నా ఊహదేశం నుంచి మీరు లక్ష్మీనారాయణ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ సిబిఐ, ప్రముఖ ఒక పొలిటికల్ విఐపి అయిన జగన్మోహన్ రెడ్డి గారి కేసు డీల్ చేసిన ఎపిసోడ్ ఒకటి, తర్వాత జనసేన దానిలో రావడం ఒకటి, ఆ తర్వాత విజయభారత్ పార్టీ పెట్టడం ఒకటి, మధ్య గ్యాప్లో మీరు ఒక చిన్న ఫేవర్ పోయారు. వైసీపీకి అనుకున్న ప్రోగా కొన్ని కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఆయన విద్యా విధానాలు కావచ్చు, లేకపోతే ఆరోగ్యపరంగా ఆయన తీసుకొచ్చిన కొన్ని విధానాలు కావచ్చు. దీన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి? దీన్ని రాజనీతిజ్ఞత అంట. రాజకీయాలు అంటే ఏంటంటే ప్రతిదీ తప్పు పట్టడం రాజకీయాలు అవుతుంది. కానీ ఎవరైనా మంచి చేస్తే చెప్పండి, ఎస్ చెప్పాలి, ఇట్ ఈస్ మై డ్యూటీ.
ఎందుకంటే మాకు ఏదో బాగా నచ్చినట్టుంది. మాకు ప్రజలను మభ్యపెట్టాల్సిన అవసరం లేదు. ఎస్, ఒక పని జరుగుతుంది. నేనేమన్నాను, నాడు నేడు కార్యక్రమాల్లో స్కూల్స్ డెవలప్ అయ్యాయి అన్నాను. తర్వాత మెడికల్ ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో దాంట్లో ప్రతి ఒక్కరిని వెళ్ళి చేస్తున్నారు. ఎస్ అని చెప్పాలి. ఎస్, రోడ్లు బాగాలేవు, అమ్మఒడి ఇంతమందికి ఎందుకు, ఇవన్నీ కూడా మాట్లాడాను. కాబట్టి ఏమైపోతుందంటే ఇప్పుడు మీడియా కూడా రాష్ట్రంలో ఎలాగుందంటే అది కూడా ఒక విడిపోయిన మీడియా లాగా అనిపిస్తుంది. కొన్ని ఛానల్స్ వీళ్ళ వెంట, కొన్ని ఛానల్స్ వీరి వెంట. కాబట్టి ఏమవుతుంది, వెంటనే నేను ఈ విధంగా మాట్లాడినందువల్ల మీరు అన్నట్టు వెంటనే ఈయన వైసీపీకి సపోర్టు, తర్వాత వచ్చేసి ఈయన వైసీపీలో జాయిన్ అవుతాడు, విశాఖపట్నం ఎంపీగా ఈయనకి సీట్ ఇస్తున్నారు, ఇంతవరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏపీ గారి కేసీఆర్ ఎపిసోడ్ కాక ముందు వరకు ఆయన విజయవాడ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఆయన మెడికల్ ఏదైతే ఫ్యామిలీ డాక్టర్ సిస్టమ్ తెచ్చారో అది బాగుందని చెప్పి ఆయన అంటే ఆయన వెంటనే ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా మీడియా ఆ విధంగా సృష్టించి ఒక డాష్ బోర్డ్ షేర్ చేసుకున్నారు, ఉన్నారు. దాన్ని చూశాక ఒక బాడీ లాంగ్వేజ్ అంటే ఏమవుతుందంటే వీళ్ళ లెవెల్ ఎంతవరకు ఉందో మనకు అర్థమవుతుంది.